యాక్షన్. అందరికీ ఎడమ పక్కన ఉండే గుండె తనకు కుడి పక్కన ఉంటుంది. దీనికి కారణం ఏ మాత్రం ఆవేశపడినా అలసిపోయినా గుండె ఆగిపోయి చనిపోతాడు. ఇలాంటి పరిస్థితిలో ఉన్న కేశవ వరుసగా పోలీసు అధికారులను హత్య చేస్తుంటాడు. హత్య చేసిన తర్వాత చిన్న క్లూ కూడా వదిలిపెట్టకుండా చనిపోయిన వారి శవాలను ఉరివేసి వెళ్లిపోతాడు. అదే సమయంలో కాలేజీలో జాయిన్ అయిన కేశవ చిన్ననాటి స్నేహితురాలు సత్యభామ అతని గుర్తుపట్టి దగ్గర ఎందుకో ప్రయత్నిస్తుంది. ఈ హత్యలు చేస్తుంది ఎవరు, కారణం ఏంటి అన్న విషయం కనిపెట్టేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ కేసును స్పెషల్ ఆఫీసర్ షర్మిలా మిశ్రాకు అప్పగిస్తుంది. ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన షర్మిలకు కేశవ్ మీద అనుమానం వస్తుంది. మరో పోలీస్ అధికారి హత్య సమయంలో కేశవ్ను అరెస్ట్ చేస్తుంది. తన పగ తీరకుండానే అరెస్ట్ అయిన కేశవ ఎలా తప్పించుకున్నాడు, అసలు కేశవ ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడు, స్పెషల్ ఆఫీసర్ షర్మిల ఈ కేసు ఎలా సాల్వ్ చేసింది, ఇన్ని మర్డర్లు చేసిన కేశవ చివరికి ఏమయ్యాడు అన్నదే మిగతా కథ. ప్రయోగాత్మక చిత్రాలు చేసిన లుక్ విషయంలో ఎప్పుడు లవర్ బాయ్ అనే కనిపిస్తూ వచ్చిన నిఖిల్ ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ లో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సినిమా అంతా ఒకే ఎక్స్ప్రెషన్ తో బరువైన ఎమోషన్ మోస్తున్నట్టుగా మంచి నటన కనబరిచాడు. హీరోయిన్ రీతు వర్మ ఆకట్టుకుంది. అందంతో పాటు అభినయంతోనూ మెప్పించింది. చాలా కాలం తర్వాత తెలుగు తెర మీద కనిపించిన ఇషా కొప్పికర్ పోలీస్ అధికారి పాత్రకు పర్ఫెక్ట్ గా సూట్ అయింది. కామెడీకి పెద్దగా స్కోప్ లేకపోయినా ఉన్నంతలో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, సుదర్శన్, సత్యల కామెడీ అలరిస్తుంది. ఇతర పాత్రలో అజయ్, బ్రహ్మాజీ, రావు రమేష్లు తమ పాత్రలకు న్యాయం చేశారు. నిఖిల్తో రెండో సినిమా చేసిన సుధీర్ వర్మ మరోసారి అద్భుతమైన టేకింగ్ తో ఆకట్టుకున్నాడు. రొటీన్ రివెంజ్ కథను ఆకట్టుకునే స్క్రీన్ ప్లేతో ఆసక్తికరంగా మలిచాడు. సినిమాను 2 గంటల్లోపే ముగించిన సుధీర్ కమర్షియల్ ఎలిమెంట్స్ పేరుతో అనవసరమైన కామెడీ, రొమాంటిక్ సీన్స్ ఇరికించకుండా సినిమాను ఒకే మూడ్లో నడిపించాడు. అందుకు తగ్గట్టుగా ఫ్లాష్ బ్యాక్ ను కూడా కొంచెంగా రివీల్ చేయడం సినిమా చివరి వరకు సస్పెన్స్ కొనసాగేలా చేసింది. తొలి భాగాన్ని ఎంతో గ్రిప్పింగ్ గా నడిపించిన సుధీర్ సెకండ్ హాఫ్ లో మాత్రం స్లో అయ్యాడు. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా మరోసారి స్పీడ్ అందుకోవడం సినిమాకు ప్లస్ అయింది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ సినిమాకు మరో ఎసెట్. తన ఫ్రేమ్స్, లైటింగ్ తో సినిమా మూడ్ ని క్యారీ చేశాడు. ఎడిటింగ్, మ్యూజిక్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. హాయ్ గైస్, నేను మీ నిఖిల్ని. ఫర్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ హాట్ అప్డేట్స్ subscribe to Friday Poster. Namaste, nenu mi Sai Dharam Tej. Hi guys, this is Pragya Jaiswal. Please subscribe to Friday Post. Please subscribe to Friday Poster. Hello viewers, thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.